ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు పదాలు పాడే ఆశలు ఎవరు లేని మనసులో ఎదురు రావే నా చెలి అడుగు జారే వయసులో అడిగి చూడు కౌగిలి ఒకే వసంతం కుహు నినాదం నీలో నాలో పలికే ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతి మిల్చిపోతుంటే నాలో రేగే ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు శరత్తులోన వెన్నెల తలెత్తుకు You are to me all that దాన్ని దేనికిరా ఇబ్బంది పెడుతున్నావు? dedicated. ఇది చూడుబా, ఇది సైలెంట్గా ఉండి నన్ను పరిగెత్తిస్తుంది. వీడు నా ఫ్రెండ్ భాస్కర్. భూమి పుట్టినప్పుడు పుట్టాడు. ఉన్నది భూమిపైన అయినా చేసేవన్నీ గ్రహాంతరవాసి పనులు. కాలేజీలో నా సీనియర్. సప్లీస్ అప్పుడు ఫ్రెండ్స్ అయ్యాం. ఎప్పుడూ కాల్లోనే ఉంటాడు, కానీ మాట్లాడేది తన గర్ల్ ఫ్రెండ్తో కాదు, కస్టమర్ కేర్ అమ్మాయితో. అబ్బాయి అయితే వెంటనే కాల్ కట్ చేస్తాడు, అది వేరే విషయం అనుకోండి. ఫైనల్గా ఈ జనరేషన్ అమ్మాయిల లవ్ మీద నమ్మకం లేదంటాడు. ఇంకా నా పేరు సాయి. డిగ్రీ చేయడం నేను పార్ట్ టైం అయితే, జిమ్ చేయడం నాకు ఫుల్ టైం. And I know you'll stay this way for always. And we నాకు ట్రూ లవ్ దొరుకుతుందని నా కాన్ఫిడెన్స్. వీడికి నాకు రోజు అదే గొడవ. ట్రూ లవ్ దొరుకుతుందని నేను, దొరకదని వాడు. ఆ స్వాతికి ప్రపోజ్ చేసావంట?
దాన్ని ఎందుకు గెలికావురా? వాట్సాప్లో గోల గోల చేస్తున్నారు. ఇంతకు ఏమని ప్రపోజ్ చేసావు? లవ్ ప్రపోజ్ చేస్తే రొటీన్ ఉంటుందని డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజ్ చేశాను. ఎంత పని చేసావురా? ఈ జనరేషన్లో పెళ్లి చేసుకుంటానంటే కొడతారా అమ్మాయిలు. ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు, చూసావుగా. పైగా పెళ్ళిళ్ళకు గిఫ్ట్లుగా బ్లూ డ్రమ్ములు, ప్రెషర్ కుక్కర్లు ఇస్తున్నారు. అవసరం మనకు అవి? ఏదో బీరు బిర్యానీ అని బ్రతకడం మానేసి చుట్టం చూపుకి మందు. నాకెందుకో నువ్వు నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు అనిపిస్తుంది. ఈ ప్రేమ పెళ్ళి అనుకుంటా. నాకు ట్రూ లవ్ దొరుకుతుంది. మనోడికి ఇంకా క్లారిటీ లేదు ఈ జనరేషన్ అమ్మాయిల గురించి. రే సాయి, సాయి ఎలా ఉన్నావురా? ఎక్కడికి వెళ్ళిపోయావు? కాల్ లేదు, మెసేజ్ లేదు. ఏంట్రా ఏం మాట్లాడవు? ఏం జరిగింది? ఎవరు అమ్మాయి? తన పేరు కరుణ. హలో, నా పేరు కే అరుణ. నైస్. 5 days నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, నన్నే ఫాలో చేస్తున్నారు. లవ్ చేస్తున్నారా ఏంటి? ఎందుకు ఇలా నా వెనకాల తిరిగి టైం వేస్ట్ చేసుకుంటావు? నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అండ్ ఇప్పుడు ఎవరిని లవ్ చేసే సిచ్యువేషన్లో నేను, అర్థమైందా? మా పేరెంట్స్ ఎవరిని చూపిస్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను. ఫస్ట్లో ఏ అమ్మాయినా ఇలాంటి మాటలు చెప్తుందిరా. మనం అస్సలు తగ్గకూడదు. వెంటపడి మరీ ప్రేమించాలి, వాళ్ళని ప్రేమలోకి దింపాలి. అదే జరిగింది. నేనంత ఈజీగా వదలను కదా. మరీ ఏంటి? నాకు నువ్వు చాలా బాగా నచ్చావు. ఈ సాయిగాడేంటి నీకు పట్టుకోవడం ఏంటి అని చాలా ఆలోచించాను. 5 days నుంచి అది తెలుసుకోవాలని నీ వెనకాల తిరుగుతున్నా. ఇంకా నచ్చేస్తున్నావు కానీ క్లారిటీ రావడం లేదు. ఇప్పుడు ఇందాక నువ్వు నాతో మాట్లాడాక నాకు క్లారిటీ దొరికింది. ఐ లవ్ యూ. నీకు మరి నాలాంటి వాడు భూమి మొత్తం తిరిగినా దొరకడు. ఆలోచించుకో. చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే, ఫట్టుమని పేలిందా నా గుండె కల్లాసే. అట్టా నువ్వు గిర్రా గిర్రా మెలికలు తిరిగే ఆవుసే, నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే. వచ్చేసావే లైన్లోకి వచ్చేసావే, చిమ్మ చీకటికున్న జిందగీలో నా ఫ్లడ్ లైట్ వేసావే. అత్తరి నచ్చేసావే, మస్తుగా నచ్చేసావే. బ్లాక్ అండ్ వైట్ లోకల్ గాని లోకంలో నా రంగులు పూసావే. చిట్టి నా బుల్బుల్ చిట్టి, చిట్టి నా చుల్బుల్ చిట్టి, నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే. చిట్టి
చిట్టి నా జిల్ జిల్ చిట్టి చిట్టి నా రెడ్ బుల్ చిట్టి నా ఫేస్బుక్ లో 1,00,000 లైకులు కొట్టావే అది అమ్మాయిలు లూజ్ హెయిర్లో వెనక్కి తిరిగి చూసి స్వీట్గా నవ్వారంటే క్రిస్టల్ క్లియర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు గంగార్పణం. మరి నీ లవ్ యాక్సెప్ట్ చేసిందా? నెక్స్ట్ టైం జరిగింది చెప్పు. అదే రోజు సాయంత్రం నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? ఎందుకు? నా గురించి నీకు క్లారిటీ దొరికింది, నీ గురించి ఏమీ తెలియదు కదా. ఏమని ఆలోచించాలి? తెలిస్తేనే కదా లవ్ యాక్సెప్ట్ చేయడానికి దారి దొరుకుతుంది. ఓకే మరి స్టార్ట్. నా పేరు సాయి. నేను హలో బాబు, ఇప్పుడు కాదు. టుమారో కాఫీ షాప్. తను వచ్చే టైం అయింది, నువ్వు బయలుదేరి. ఇంకా అదేంట్రా, తను రావాలిగా, అప్పుడే వెళ్ళమంటావు? కొంచెం ఆలోచించరా, భూమి పుట్టినప్పుడు పుట్టావు. తను రాగానే నేను ఒంటరిగా ఉండడం చూసి దగ్గరకు వచ్చి పిలుస్తుంది. నేను రెస్పాండ్ అవ్వను. సెకండ్ టైం పిలుస్తుంది, అయినా నేను రెస్పాండ్ అవ్వను. థర్డ్ టైం టేబుల్ కొట్టి పిలుస్తుంది, హలో సాయి అని. హలో సాయి, ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నీ గురించే ఆలోచిస్తున్నాను. అది నేను అలా అనగానే తన దగ్గర నాకు మంచి మార్క్స్ పడే స్కోప్ ఉంది. ఇప్పటికైనా అర్థం చేసుకోరా. సూపర్ రా, నువ్వు సూపర్ రా బిట్టు. తను వస్తుంది, నువ్వు బయలుదేరు. అలాగే బా, యాక్టింగ్ స్టార్ట్ చేయి. పట్టించుకోవడం లేదు. నీ గురించి చెప్పు. రెండోసారి కూడా గంగార్పణం. స్టార్ట్ చెయ్యి. అది ఏమైనా ఆర్డర్ చేసావా? ఇంకా లేదు, చెప్పాలి. వెయిట్, నేను చెప్పేసి వస్తాను. కాఫీ ఓకే కదా నీకు? ఓకే, కాఫీ. కాస్త జాగ్రత్తగా డీల్ చేయరా, నీకంటే ముదురులా ఉంది. నీ పేరు సాయి. నెక్స్ట్. నా పేరు సాయి, డిగ్రీ కంప్లీటెడ్, జాబ్ సర్చింగ్లో ఉన్నాను. అండ్ స్టాప్. ఒకే రోజులో అన్నీ వద్దు, స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్తావా? ఓకే. ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే దాంట్లో మెయిన్గా ఏముండాలి? లాయల్టీ ఉండాలి. ఓకే, ఇంప్రెసివ్.
నా గురించి తెలుసుకోవాలని అన్నావు, మరి నా బయోడేటా అడగవా? నేనేం నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి పిలవలేదు, జస్ట్ మాట్లాడాలని పిలిచాను. నీ గురించి నువ్వు అన్నీ పాజిటివ్ చెప్పి నన్ను కన్విన్స్ చేస్తే నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. అసలే ఈ జనరేషన్లో రోజులు బాలేవు, మాయ చేసేస్తే. ఏంట్రా ఇక్కడికి రమ్మన్నావు? ఇంతకీ ఈ హౌస్ ఎవరిది? మనకు అప్పు ఇచ్చిన వాడదా లేక మనం అప్పు తీసుకుని ఎగ్గొట్టిన వాడదా? అలా సైలెంట్గా ఉంటావేంట్రా? నీకు నేనున్నాను చెప్పు. ఇదేంట్రా? పేపర్. ఇలా ఉంటే పేపర్, మడతేస్తే లెటర్. ఇది నేను చదివాను కాబట్టి సరిపోయింది. అదే అరుణ ఈ లెటర్ చదివి ఉంటే నా లవ్ యాక్సెప్ట్ చేసే ముందే ఆర్పేసేది. నువ్వు నీ చెత్త లెటర్. అది నేనే రాశానని ఇలా చెప్తావు? లెటర్ లాస్ట్లో యువర్ సిన్సియర్లీ అని నీ పేరు రాసావురా. నీ లవ్ సక్సెస్ చేయాలనే కదా ఈ లెటర్ రాసిండేది. దీన్ని లెటర్ అంటారా? ప్లీజ్ మావాన్ని లవ్ చేయి, ప్లీజ్ మావాన్ని లవ్ చేయి. రామ్కోట్ రాసినట్టు మొత్తం ఈ లైన్సే రాసావు. మరి పైగా పసుపోటి పేపర్కి. యాంటీబయాటిక్ పేపర్కి ఇన్సెక్ట్స్ పట్టుకోకుండా. ఆగాగు, ఫస్ట్లో ఏదో రాసావు, ఇది నాకే అర్థం కావట్లేదు. అదా, అరుణ నీకు దూరం కాకోకుండా వశీకరణ మంత్రం రాశాను. దాన్నెందుకు రాసావురా? దాన్నెందుకు రాసావురా? అంటే లవ్లో ఫెయిల్ అయితే నెక్స్ట్ స్టెప్ అదే కదా అని ముందుగానే రాశాను. ఇంక పెళ్ళి సుబ్బిచావుకు వచ్చినట్టు నీ ప్రేమ విషయం నా ప్రాణం మీదకి వచ్చేటట్లుంది కదా. ఎలా తగిలాయో చూడరా దెబ్బలు. ప్రేమిస్తున్నామని సున్నితంగా చెప్పాలిరా, భయపెట్టేలా కాదు. అయినా మంత్రాలకు చింతకాయలు రాలవురా. అయితే ఇంకేం కాయలు రాలుతాయిరా? అలాంటివి ఇక్కడ చెప్తే బాగోదురా. ఇంక నేను ఫిక్స్ రా, తనే నా సోల్మేట్ అని నేను ఫిక్స్ అయ్యాను. ఎంతమంది వచ్చినా నా ప్రేమ అరుణకి. Sorry for the disturbance. లవ్ చేసే వాళ్ళకేమో కోలాటం, లవ్ సెట్ చేసే వాళ్ళకేమో జంజాటం జంజాటం. లవ్ చేసే వాళ్ళకేమో కోలాటం, లవ్ సెట్ చేసే వాళ్ళకేమో జంజాటం జంజాటం. లవ్ చేసే వాళ్ళకేమో కోలాటం. ఎవరు నువ్వు? ఇలా ఉన్నావేంటి? నా నేమ్ LG. అది కంపెనీ నేమ్ కదా. No, it's my name. LG లవ్ గురు. లవ్లో గుడిచిపోయిన వారికి ఉచిత సలహాలు ఇస్తుంది. లవ్ చేసే వాళ్ళకేమో. మీరేదో లవ్ ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు. మీ సలహాలు ఇక్కడ ఎవరికి అవసరం లేదు, బయలుదేరండి. చెప్పానుగా ఉచిత సలహాలు ఇస్తుంటానని. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
ఇంత గట్టిగా చెప్తున్నారంటే ఖచ్చితంగా మీది లవ్ బ్రేకప్ అయి ఉంటుంది. ఎందుకు సార్ పాత గాయాన్ని మళ్ళీ లేపుతారు? ప్రేమ కొత్త మనుషుల్ని పరిచయం చేస్తుంది, గాయం కొత్త అలవాట్లను పరిచయం చేస్తుంది. ఫంటాస్టిక్ సార్, సూపర్గా చెప్పారు. ఒక్కసారి మీ లవ్ స్టోరీ చెప్పండి సార్, నాకు వినాలని ఉంది. చేసిన పాపం చెప్పుకుంటే తగ్గుతుంది, అలాగే చేసిన కర్మ అనుభవిస్తేనే తీరుతుంది. దీనమ్మ ఏం చెప్పారు సార్ మీరు? లవ్ చేసి బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారనుకుంటా. ఈ లవ్ అంటేనే ఫ్రస్ట్రేషన్ సార్. మా వాడికి ట్రూ లవ్ కావాలంట ఈ జనరేషన్లో. ఎక్కడ దొరుకుతుంది సార్? బాబుకి ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిల గురించి క్లారిటీ లేదనుకుంటా, అందుకే చాలా పెద్ద పెద్ద మాటలు అంటున్నాడు ట్రూ లవ్ అని. నేను చెప్పాను కదరా ట్రూ లవ్ దొరకదని. ఫైనల్గా నేను మీకు ఇచ్చే ఉచిత సలహా ఏంటంటే ఆర్జీవి గారిని ఫాలో అవ్వండి. స్త్రీని ప్రేమించడం మానేసి స్త్రీ జాతిని ప్రేమించండి. ఇదే సార్ సలహా అంటే. మీ చావు మీరు చావండి, నేను ఎవరైనా గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్తున్నా. రండి సార్ ఇక్కడ కూర్చోండి. బాబు ఎక్కడికో వెళ్తున్నాడు. బాబు వాళ్ళ బేబీ దగ్గరికి వెళ్తున్నాడు. ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు పదాలు పాడే ఆశలు ఎవరు లేని మనసులో ఎదురు రావే నా చెలి. అడుగు జారే వయసులో అడిగి చూడు కోగిలి. ఒకే వసంతం కుహు నినాదం నీలో నాలో పలికే. ప్రియా ప్రియతమా రాగాలు సాయి, మన ప్రేమను ఒప్పుకోలేదని చెప్పి మా ఫ్యామిలీని చంపడానికి వచ్చావా సాయి? నేనెందుకు చంపుతాను? మరి చేతిలో ఆ గన్ను, ఆ బ్లడ్. ఈ గన్ నుంచి బుల్లెట్స్ రావు, వాటర్ బబుల్స్ వస్తాయి. కావాలంటే చూడు, నీకు సర్ప్రైజ్ చేద్దామని తెచ్చాను. మరి ఆ బ్లడ్ ఏంటి? ఒకసారి ఫేస్ లెఫ్ట్ ఆన్ తీసుకో. మామయ్య లెగండి, ఏం కాలేదు. ఎవరు నువ్వు? మామయ్య, నేను డీటెయిల్స్ అన్నీ మళ్ళీ చెప్తాను, ఫస్ట్ వెళ్ళి క్లీన్ చేసుకోండి. ఇట్రారా నువ్వు. దేనికి ఇంటికొచ్చావు? అంటే నా గురించి ఫుల్గా నీకు తెలిస్తేనే లవ్ యాక్సెప్ట్ చేస్తానని చెప్పావు కదా, అందుకని వచ్చాను. యాక్చువల్లీ నీకొక విషయం చెప్పాలి సాయి. ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి, వెళ్ళిపోయాక బాధపడినా పెద్దగా యూజ్ ఉండదు, అది వస్తువైనా మనిషి అయినా. దేని గురించి చెప్తున్నావు? నాకేం అర్థం కావడం లేదు. మీ పేరెంట్స్ ఎక్కడున్నారు? వాళ్ళు దేనికి? నేను మీ పేరెంట్స్తో మాట్లాడాలి, నీ గురించి, మన పెళ్లి గురించి. చెప్పు, మీ పేరెంట్స్ ఎక్కడ? మీ ఇంటికే వెళ్ళారు. ఏంటి? యాక్చువల్లీ నీకొక విషయం తెలియాలి. నాకు ఈ మధ్యనే తెలిసింది మీ డాడీ మా డాడీ క్లోజ్ ఫ్రెండ్స్ అని. మన ఇద్దరి పెళ్లి గురించి వాళ్ళు రోజు డిస్కస్ చేస్తున్నారంట.
డాడీ నన్ను అడిగారు నీ గురించి, ఎస్ అని చెప్పాను. మార్నింగే నాకు చెప్పకుండా మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయడానికని మీ ఇంటికి వెళ్ళారు అని మామయ్య చెప్పాడు. నా ప్రేమ కోసం నువ్వు, నీ ప్రేమ కోసం నేను, మన ఇద్దరం అనుకుంటే మన పేరెంట్స్ మనకు తెలియకుండా మన మ్యారేజ్ గురించి డిస్కస్ చేయడం రియల్లీ అమేజింగ్ కదా. ఎగ్జాక్ట్లీ, మనం తీసుకునే డెసిషన్స్ మన డెస్టినీని డిసైడ్ చేస్తాయి. అవును, నాకు డౌట్. నా గురించి నీకు ఏం తెలుసని కాన్ఫిడెంట్గా ఎస్ చెప్పావు? ఆ రోజు కాఫీ షాప్లో నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్తావా? ఓకే. ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే దాంట్లో మెయిన్గా ఏముండాలి? లాయల్టీ ఉండాలి. ఇక్కడ పడిపోయాను నీకు, అప్పుడు దొరికింది నాకు నీ నుంచి క్లారిటీ. ఐ లవ్ యూ సాయి. నాకు ట్రూ లవ్ దొరికేసింది. ఏమైంది? మా వాడికి ట్రూ లవ్ దొరికేసిందంట. ఈ రోజుల్లో నాకు ట్రూ లవ్ మీద నమ్మకం లేదు. మీ వాడికి బ్రేకప్ అయ్యాక నాకు కాల్ చేయి, మళ్ళీ వచ్చి కలుస్తాం. హలో ఎరుసామి, ఏంది నీ బిహేవియర్ ఇంత రూడ్గా? ఇది మంచి బిహేవియర్ కాదు చూడు ఎరుసామి. ఫోన్ చేసినప్పుడు మాట్లాడు. మనుషులంటే మట్టి కాదోయ్, మనుషులంటే మంచితనమే అని చూపించే వ్యక్తిని నేను. మనుషులంటే మట్టి కాదోయ్, మనుషులంటే మనుషులే అని నమ్మే వ్యక్తివి నువ్వు. పాయింట్ ఏంటంటే, నా ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటున్నాడు, గిఫ్ట్గా బ్లూ డ్రమ్ ఇద్దాం, ఆర్డర్ చేయి. లవ్ చేసే వాళ్ళకేమో కోలాటం, లవ్ సెట్ చేసే వాళ్ళకేమో జంజాటం. లవ్ చేసే వాళ్ళకేమో కోలాటం, లవ్ సెట్ చేసే వాళ్ళకేమో జంజాటం. లవ్ చేసే వాళ్ళకేమో కోలాటం.